నమస్కారం, వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా మౌలాలి స్వామి మరియు దస్తగిరి స్వామి జాతరలు. రోడ్డు ప్రమాదాల నివారణ మరియు ట్రాఫిక్ నియమ నిబంధనలపై అవగాహన. నెరవాటి బ్యాడ్మింటన్ స్టేడియంలో ఘనంగా షటిల్ టోర్నమెంట్. ఇండియన్ మెడికల్ కౌన్సిల్ మరియు ఐఎంఏ ఆధ్వర్యంలో నిరంతర వైద్య విద్య విజ్ఞాన సదస్సు. ప్రకృతి వ్యవసాయ ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేసిన ఉద్యోగులు. నిండుకుండలా ప్రవహిస్తున్న కుందు నది, శిథిలావస్థలో ఉన్న బ్రిడ్జి ప్రమాదపు టంచున వాహనదారులు, ప్రజలు. మైదాన ప్రాంత గిరిజనులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేసిన జిపిఎస్ జాతీయ అధ్యక్షుడు, మాజీ రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు వడితే శంకర్ నాయక్. నంద్యాల పట్టణం సాయిబాబా నగర్ 24వ వార్డులో ఘనంగా మౌలాలి స్వామి మరియు దస్తగిరి స్వామి జాతరలు నిర్వహించడం జరిగింది. కుల మతాలకు అతీతంగా జాతరలలో పాల్గొని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని వారు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక కౌన్సిలర్ షేక్ షహనాజ్ మరియు వైఎస్ఆర్సీపీ నాయకుడు రహంతుల్లా ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. విచ్చేసిన భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈరోజు మన టీచర్స్ కాలనీలో వెలిసినటువంటి మౌలాలి స్వామి జాతరలు చాలా ఘనంగా సయ్యదు, తర్వాత ఒలి, దివానా వీళ్ళందరూ మాబ్బి వీళ్ళు చాలా గత 15 సంవత్సరాల నుంచి వాళ్ళు ఈ టీం కలిసి చాలా చక్కగా మౌలాలి స్వామి జాతరలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. నేను గత 5 సంవత్సరాల నుంచి వీరికి నా తోచిన విధంగా సహకారాలు అందిస్తున్నాను. అదేవిధంగా వారు ఇంకా గొప్పగా జరుపుకోవాలని, ఈ పండగ వాళ్లకు చాలా మహత్కరమైనటువంటి పండగ, వీళ్ళు చాలా చక్కగా చేసుకుంటారు. అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి భక్తాదులకు మంచి జరగాలని, అదేవిధంగా వీళ్ళందరూ చక్కగా సుఖ సంతోషాలతో ఉండాలని నేను ఆ భగవంతుని వేడుకుంటున్నాను. అదేవిధంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులైనటువంటి వారు, అదేవిధంగా మా నంద్యాల మాజీ ఎమ్మెల్యే గారు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు ఆయురారోగ్యంతో ఉండాలని, రాబోయే రోజుల్లో ఇంకా కూడా పదవులు అలంకరించాలని, అదేవిధంగా వాళ్ళ కుటుంబము మా శిల్పా మోహన్ రెడ్డి అన్న, అదేవిధంగా నాగిన్ మేడం గారు, మా రవణ అందరూ చక్కగా ఉండాలని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ ప్రజలకు ఎప్పుడు ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తాము, ఇంకా అందిస్తూనే ఉంటాం. మాది ప్రభుత్వం ఉన్నా లేకపోయినా మేము ఖచ్చితంగా సహాయ సహకారాలు అందిస్తామని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీరికి ఏ క్షణం వచ్చినా ఏ సహకారం కావాలన్నా నేనైతే నాకు తోచిన సహాయం చేసినాను. వాళ్ళు కూడా నాకు గౌరవం ఇచ్చినారు. వాళ్ళకు కూడా ప్రతి ఒక్క సహకారం నేను అందించినాను. కాబట్టి వాళ్ళు నాకు మంచి ఈ యొక్క దాంట్లో ఇన్వాల్వ్ చేసి నాకు ఈ యొక్క ప్రోగ్రాంలో 5 సంవత్సరాల నుంచి నాకు వీళ్ళు కలుపుకొని పోవడం చాలా సంతోషకరమైన విషయం. అందుకోసమే సయ్యద్, తర్వాత మహాబ్బి, వాళ్ళ కుటుంబం, మన ఒలి, దివానా వీళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఈ రోజు 24వ వార్డులో జరుగుతున్న మౌలాలి జాతరలు ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. అదే విధంగా వీళ్ళు ప్రతి సంవత్సరం గత 5 సంవత్సరాల నుంచి మేము ఈ ప్రోగ్రామ్ కి అటెండ్ అవుతున్నాం. ఇక్కడ చాలా భక్తి శ్రద్ధలతో అందరు కలిసి కుల మతాలకు అతీతంగా వీళ్ళు జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం అన్నదానం కార్యక్రమం కూడా చేస్తారు వీళ్ళు. అదే విధంగా ఇక్కడ ఉన్న ప్రజలు మాకు చాలా సహకారం అందిస్తూ ప్రతి ఒక్క దాంట్లో మాకు ఇన్వాల్వ్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. అదే విధంగా ఇక్కడ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే గారు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి అన్న గారికి వాళ్ళ కుటుంబం ఎల్లవేళలా సుఖ సంతోషాలతో ఉండాలని ఈ మౌలాలి స్వామికి ప్రార్థిస్తూ, అదే విధంగా ప్రతి ఒక్కరూ బాగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంకు విజయవంతంగా చేసినందుకు చాలా సంతోషం. కౌన్సిలర్ సార్ కూడా మాకు సహకరిస్తూ జాతరలను వాళ్ళ చేతుల మీదుగా జరిపిస్తున్నారు. అదిగాక మా మకానికి కూడా సహకరిస్తున్నారు. ఆ పని ఈ పని చేసుకుంటూ చేస్తున్నారు. అదిగాక కౌన్సిలర్ 24వ వార్డు సార్ అది పని ఈ పని చేయడానికి కూడా మాకు ఆ విషయంలో కూడా సహకరిస్తారు. షహనాజ్ అక్క కౌన్సిలర్ మాకు ఎప్పుడు పోయినా పిల్ల సావుడికి రహంతులన్న సహారా చేస్తాడు. మాకు ఏ పని ఉన్నా కానీ మా సందులో ఏ పని ఉన్నా కానీ 24వ వార్డులో తొందరగా మా మాటిని పనులు ఏదున్నా కానీ చేస్తారు.
నంద్యాలలో రోడ్డు ప్రమాదాల నివారణ మరియు ట్రాఫిక్ నియమ నిబంధనలపై ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా అవగాహన కల్పించారు. పట్టణంలోని శ్రీనివాస సెంటర్ నందు శనివారం రాత్రి వాహనదారులకు రోడ్డు ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు, రోడ్డు నియమ నిబంధనలు తదితర అంశాలపై సిఐ అవగాహన కల్పించారు. అది మీకు అర్థం కావడం లేదు. చలానా కొట్టినప్పుడు మీకు అర్థం కాదు, పాటించకపోయినా కనీసం ఒక 50% పాటించినా కూడా మీరు ఈ రోడ్ సేఫ్టీలో మీరు ఉన్నట్టుంటారు. కానీ తల్లిదండ్రులు ఎంతో నిర్లక్ష్యంగా పిల్లలకు నిదానంగా పోండి. ట్రాఫిక్ కానిస్టేబుల్స్ సిగ్నల్ చూపించినప్పుడు పోండి. ఒకే ఒక 5 నిమిషాల్లో ట్రాఫిక్ అంతా క్లియర్ అయిపోతుంది. మీరు తొందరపడద్దండి దయచేసి. ముఖ్యంగా మీ మంచి కోసమే చెప్తున్నాం మేము ఇది. అది సుమారుగా ప్రతి వారం మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసి మీకు, కానీ మీరు నిర్లక్ష్యంగా బండి నడుపుతా ఉన్నారు. ప్రతిరోజు ప్రమాదం. మన కర్నూలు డిఐజీ గారి ఉత్తర్వుల మేరకు మరియు నంద్యాల ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్ లో డిఐజీ గారు ఇచ్చిన శనివారం ప్రోగ్రాం మేరకు ఈ రోజు శ్రీనివాస సెంటర్ లో ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేయడం అయింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ప్రజలు కంపల్సరీగా హెల్మెట్ పెట్టుకోవాలి, తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి, తర్వాత ఆటో డ్రైవర్లు కూడా ఓవర్లోడ్ పోకూడదు, లైసెన్స్ కలిగి ఉండాలి ప్రతి ఒక్కరు. తర్వాత ఆటో డ్రైవర్లు స్కూల్ బస్సుల గురించి వాళ్ళకు ఇంతకు ముందు కూడా చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పడం జరిగింది. అదే దాంట్లో భాగంగా ఈ శనివారం శ్రీనివాస సెంటర్ లో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. దీని వలన ప్రజల్లో కొద్దిగా మార్పులు వస్తే ఈ ప్రమాదాలు జరిగే అవకాశం తగ్గుతుంది. కాబట్టి ఈ ప్రజల్లో అవేర్నెస్ క్యాంప్ కలగజేయడానికి వినూత్నంగా ఈ ప్రోగ్రామ్ ఇట్లా పబ్లిక్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఇది ప్రతి శనివారము నంద్యాల టౌన్ లో ఒక్కొక్క జంక్షన్ లో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాము. ఇది మనము ప్రతి ఒక్కరికి ఈ మెసేజ్ అనేది వెళ్తుంది. కాబట్టి ఈ విధంగా పబ్లిక్ లో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంతో పాటు అదే విధంగా కాలేజీల దగ్గర, స్కూళ్ళ దగ్గర కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రాంలు కండక్ట్ చేస్తున్నాము. దీని వలన ప్రజలలో కొద్దిగైనా మార్పు వచ్చి రోడ్డు భద్రతా విషయంలో వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటే ప్రాణాలు సురక్షితంగా ఉంటాయని చెప్పి నంద్యాల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ తరఫున నంద్యాల ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ మేము ఇచ్చిన సూచనలు తప్పక పాటించాలని చెప్పి కోరుకుంటున్నాం. నంద్యాల పట్టణంలోని నెరవాటి బ్యాడ్మింటన్ స్టేడియంలో ఆదివారం డాక్టర్ నెరవాటి పెద్దస్వామి 4వ వర్ధంతి సందర్భంగా డాక్టర్ లక్ష్మయ్య, డాక్టర్ వినోద్ కుమార్, శ్రీనివాస్ గుప్తా ఆధ్వర్యంలో షటిల్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ నెరవాటి వినోద్ కుమార్, డాక్టర్ అలీబాషా, దేవ్, డాక్టర్ లక్ష్మయ్య, శ్రీనివాస గుప్తా మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో బ్యాడ్మింటన్ స్టేడియం నిర్మించడం జరిగిందని, క్రీడాకారులు అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. నంద్యాల పట్టణంలో షటిల్ బ్యాడ్మింటన్ క్రీడకు మంచి ఆదరణ ఉందని అన్నారు. షటిల్ క్రీడలతో మానసిక ఉల్లాసం, ఆరోగ్యం లభిస్తుందన్నారు. నెరవాటి బ్యాడ్మింటన్ అకాడమీ నందు 30+, 40+, 50+ డబుల్స్ మరియు ట్రిపుల్స్ టోర్నమెంట్ నిర్వహించామన్నారు. టోర్నమెంట్లో విజయం సాధించిన 30+లో మొదటి స్థానం శ్రీనివాస్ రెడ్డి, హేమంత్, రెండవ స్థానం శ్రీనివాస్ గుప్తా, షఫీ, 40+లో మొదటి స్థానం మధు, పుల్లయ్య, రెండో స్థానంలో శ్రీనివాస్ గుప్తా, సత్య, 50+లో సుదర్శన్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, రెండో స్థానంలో మధుసూదన్ రెడ్డి, రాజులు కైవసం చేసుకున్నారు. త్రిబుల్ షటిల్ టోర్నమెంట్లో మొదటి స్థానం వెంకటరామిరెడ్డి, లక్ష్మీకాంతారెడ్డి, రాజు, రెండో స్థానం హరి, రవి, సంజీవారెడ్డి, మూడో స్థానం ఫిరోజ్, సత్య, మహేష్ యాదవ్ కైవసం చేసుకున్నారు. అనంతరం డాక్టర్ లక్ష్మయ్య, డాక్టర్ వినోద్ కుమార్, శ్రీనివాస్ గుప్తా విజేతలకు బహుమతులు అందజేశారు. రాయలసీమ రీజన్ పరిధిలోని నంద్యాల జిల్లా కేంద్రంలో ఆదివారం సౌజన్య కన్వెన్షన్ హాల్ నందు ఇండియన్ మెడికల్ కౌన్సిల్ మరియు ఐఎంఏ సంయుక్త ఆధ్వర్యంలో నిరంతర వైద్య విద్య విజ్ఞాన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ చైర్మన్ శ్రీ హరిబాబు, డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ చంద్రశేఖర్,
ఐఎంఏ రాష్ట్ర శాఖ అధ్యక్షులు డాక్టర్ నందకిషోర్, ఐఎంఏ ప్రతినిధులు డాక్టర్ రవికృష్ణ, డాక్టర్ విజయభాస్కర్, డాక్టర్ మధుసూదన్ రావు, డాక్టర్ అనిల్, డాక్టర్ ఫనీల్, రాయలసీమ రీజన్లోని వైద్యులు 700 మంది పాల్గొన్నారు. ఈ సదస్సు నందు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు వైద్యులకు నిరంతర వైద్య విధానంలో వచ్చిన మార్పులు, ఆధునిక వైద్య విధానం, నాణ్యమైన వైద్యం అందించేందుకు ఈ కార్యక్రమంలో నిష్ణాతులైన వైద్యులచే వైద్య విజ్ఞానాన్ని అందించడం జరుగుతుందని వారు పేర్కొన్నారు. ఈరోజు దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అతిపెద్ద మెడికల్ ఆర్గనైజేషన్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ 4 లక్షల సభ్యులతోటి 1800 బ్రాంచ్లతో ఉన్నటువంటి ఐఎంఏ ఈ నంద్యాల బ్రాంచ్ వారు ఇక్కడ ఐఎంఏ అండ్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అందరూ కూడా సైంటిఫిక్ గా మన డాక్టర్స్ నాలెడ్జ్ పెంచాలని చెప్పిన ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉంటాం. ఈ ఐఎంఏ ప్రతి జోన్ లో కూడా ఒక కార్యక్రమాన్ని చేస్తారు ప్రతి సంవత్సరం కూడా. ఆ విధంగా ఈ సంవత్సరం నంద్యాల బ్రాంచ్ ఇక్కడ చేయటం, దానిలో ఏపీ మెడికల్ కౌన్సిల్ మేము గతంలో 2014-19 వరకు కూడా ఇటువంటి రీజనల్ అకాడమిక్ కాన్ఫరెన్సెస్ కి ఏపీ మెడికల్ కౌన్సిల్ పాల్గొని చేసాం. గత 6 సంవత్సరాల తర్వాత ఇదే మొట్టమొదటి కార్యక్రమం ఈ రోజు ఐఎంఏ నంద్యాల బ్రాంచ్ వాళ్ళ ద్వారా ఈ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. మేమంతా కూడా ఐఎంఏ లో చాలా మనకు రోగులకి అదేవిధంగా వైద్యులకి వారధిగా ఉండే ఐఎంఏ, అదేవిధంగా వైద్యులు మండల నియంత్రణ అంటే మాది రిజిస్ట్రేషన్ కమ్ రెగ్యులేటరీ అథారిటీ ఏపీ మెడికల్ కౌన్సిల్. ఇటువంటి మెడికల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో మేము వైద్యులందరూ కూడా నీతి నిజాయితీగా ప్రాక్టీస్ చేయాలని చెప్పని, ఎథికల్ గా ఉండాలని చెప్పని ముఖ్య ఉద్దేశంతో చేస్తూ ఉంటాము. దానిలో కూడా మేము ఎవరైతే అన్క్వాలిఫైడ్ పర్సన్స్, అన్రికగ్నైజ్డ్ డిగ్రీ ఉంటారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళ మీద పనిష్మెంట్ ఉంటాయి. కాబట్టి ఏపీ మెడికల్ కౌన్సిల్ దాంట్లో చాలా నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటిస్తూ ఉంది. కాబట్టి ఎక్కడైతే సర్టిఫికేట్లు లేకుండా, రిజిస్ట్రేషన్ లేకుండా, అదేవిధంగా ఎవరైతే అన్క్వాలిఫైడ్ ఉంటారో వాళ్ళందరూ కూడా ముందుగానే తెలియజేస్తాము. రాబోయే రోజుల్లో ఏపీ మెడికల్ ఖచ్చితంగా వీళ్ళందరి మీద కఠినంగా వాళ్ళని శిక్షించడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు మేము ఏపీ మెడికల్ కౌన్సిల్ మే 7th చార్జ్ తీసుకున్నాను చైర్మన్ గా. 1 month లోపల జిల్లాల వారీగా కూడా మేము ఇప్పుడు మెడికల్ కౌన్సిల్ మా సిబ్బంది ప్రతి శని ఆదివారాలు ఆ జిల్లాకి వెళ్ళేసి జిల్లాలో ఉన్నటువంటి డాక్టర్లు ఎవరైతే 5 సంవత్సరాల తర్వాత రెన్యువల్ చేసుకోవాలో వాళ్ళందరూ కూడా స్వయంగా మేమే అక్కడికి వెళ్ళేసి చేస్తా ఉన్నాం. దానిలో భాగంగా 7వ తారీఖు నుండి జూనియర్ నుండి విజయనగరంలో ప్రారంభించినట్టు మేము ఈ రోజు 10 డిస్ట్రిక్ట్ పూర్తి చేసుకుని కడపల్లో ఈ రోజు జరుగుతా ఉంది. ఈ రోజు అటు వైద్యులందరూ కూడా ఎవరైతే పెద్దలు సీనియర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా క్రియేటివ్ పాయింట్స్ ని 5 సంవత్సరాలు ఒకసారి సబ్మిట్ చేస్తే మేము రెన్యువల్ చేస్తాం. ఆ పాయింట్స్ ని కూడా తగ్గించి మేము చేయడం జరిగింది. 60 సంవత్సరాలు 70 సంవత్సరాల వాళ్ళకి 50% తగ్గించాము. 70 నుండి 8 years ఉన్న వాళ్ళకి 70% తగ్గించి 10 పాయింట్లతో చేస్తాము. 8 years పైన ఉన్న వాళ్ళు క్రెడిట్ పాయింట్స్ లేకుండా రిజిస్ట్రేషన్ చేస్తారు. కాబట్టి ఈ సౌకర్యాలు నేను వచ్చిన తర్వాత గత 3 నెలల్లోనే మా మెడికల్ కౌన్సిల్ సభ్యులు, అదేవిధంగా రిజిస్ట్రార్ గారు, సిబ్బంది సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాలు దిగ్విజయంగా ఐఎంఏ అండ్ మా మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తాము. ఇక్కడ నంద్యాలలో మంచి టీం ఉంది. రవికృష్ణ గారు, అదేవిధంగా మన మధుసూదన్ గారు, విజయభాస్కర్, అదే అనిల్, అదే పన్నీర్, వీళ్ళందరూ కూడా మంచి కార్యక్రమాన్ని నిర్వహించి వైద్యుల కోసం వాళ్ళు ప్రతిపిస్తుంటారు. ఇప్పుడు కూడా రాష్ట్రంలో ఏ కార్యక్రమం జరిగినా కూడా వాళ్ళు ముందుండి ఈ కార్యక్రమాలు ఐఎంఏ కోసం పనిచేస్తున్నట్టు ఈ సందర్భంగా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. నమస్కారం. I'm Dr. Chandrasekhar, Vice Chancellor of Dr. NTR University of Health Sciences Vijayawada. ఈ ముఖ్యంగా ఐఎంఏ నంద్యాల బ్రాంచ్ డెఫినెట్గా రీజనల్ కాన్ఫరెన్స్ విత్ కాంబినేషన్ ఆఫ్ ఏటీఎంస్ తో చేయడం జరిగింది. కంటిన్యూ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ చాలా వరకు అది ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి ఒక్కరు డాక్టర్స్ నాలెడ్జ్ పెంచుకోవాలి డిఫరెంట్ సబ్జెక్ట్స్ లో. దానివల్ల కూడా పేషెంట్లకు మెరుగైన ఇదవుతుంది. తర్వాత ఏపీ మెడికల్ కౌన్సిల్ కూడా ప్రతి 5 years కూడా 30 credit hours ఏపీ ఎంసీ చైర్మన్ శ్రీహరి గారు కూడా వచ్చారు. ముఖ్యంగా నంద్యాల బ్రాంచ్ డాక్టర్ మధుసూదన్ గారు ఈజ్ మై 1 year senior. ఈజ్ బికమ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎంఏ బ్రాంచ్ నంద్యాల్. డెఫినెట్ గా ఆయన ఆధ్వర్యంలో కూడా ఇంకా మరిన్ని కార్యక్రమాలు జరుగుతాయని డెఫినెట్ గా యూనివర్సిటీ సైడ్ నుంచి కూడా డిఫరెంట్ మెడికల్ కాలేజీలో కూడా మనం విద్యా విధానం పెంచుతున్నాము. స్టాండర్డ్స్ ఆఫ్ ది మెడికల్ ఎడ్యుకేషన్ డెఫినెట్లీ విల్ ఇంప్రూవ్ అండ్ ఐ విష్ దెం ఆల్ సక్సెస్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రకృతి వ్యవసాయ ఉద్యోగులకు గత సంవత్సరం పైగా
వేతనాలు చెల్లించాలని వెంటనే ప్రభుత్వం స్పందించి మంజూరు చేయాలని నంద్యాల జిల్లా ప్రకృతి వ్యవసాయ ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఆదివారం నంద్యాల పట్టణం వివేకానంద ఆడిటోరియంలో ఏఐటీసీ ఆధ్వర్యంలో జిల్లా సమితి సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ప్రకృతి వ్యవసాయ ఉద్యోగుల సంఘం నేతలు రమేష్ బాబు, నాగేశ్వరరెడ్డి, వెంకటేశ్వర్లు, సునీల్, శ్రీను, రమాదేవి ఉద్యోగులు హాజరయ్యారు. ఈ సమావేశంలో ప్రకృతి వ్యవసాయ ఉద్యోగుల సమస్యలపై చర్చించడం జరిగింది. ప్రభుత్వం బకాయి పడ్డ వేతనాలను వెంటనే చెల్లించాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని వారు హెచ్చరించారు. ప్రకృతి వ్యవసాయ ఉద్యోగులంతా కూడా ఏఐటీసీలో చేరుతున్నందుకు వాళ్ళందరికీ కూడా ఏఐటీసీ నంద్యాల జిల్లా సమితి తరఫున శుభాకాంక్షలు, వెల్కమ్ చెప్తే తెలియజేస్తున్నాం. ముందుగా ఈరోజు ప్రకృతి వ్యవసాయ ఉద్యోగులంతా కూడా వాళ్ళు ఒక రైతులుగానో లేదా ఈ ప్రభుత్వానికి పాలకులకు బానిసలుగానో లేదా వాళ్ళు అడిగే వేతనాలకు చిన్న చూపు చూడడమో వీటన్నిటికీ పరిష్కారం ఏఐటీసీ పిలిపిస్తా ఉంది. ముందు ప్రకృతి వ్యవసాయ ఉద్యోగులందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తే ఉద్యోగులకు ఏ విధంగా అయితే వేతనాలు సక్రమంగా నెల వేతనాలు పడడంతో పాటు పిఎఫ్, ఈఎస్ఐ, ప్రభుత్వానికి మనం ఉద్యోగానికి భద్రత, ఇలాంటి అనేక సౌకర్యాలన్నీ కూడా వీళ్ళందరికీ కూడా వస్తాయి. అలాంటి డిమాండ్ ఏకైక డిమాండ్ ఫస్ట్ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. అంతకు ముందుగా వాళ్ళని కనీస వేతనం ఇచ్చే విధంగా, ఉద్యోగ భద్రత ఇచ్చే విధంగా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అలాంటి బాధ్యత తెచ్చేందుకోసం ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, ప్రకృతి వ్యవసాయ ఉద్యోగుల సంబంధించినటువంటి నాయకులు, ఏఐటీసీ రాష్ట్ర నాయకత్వం, జిల్లా నాయకత్వం అంతా కూడా ప్రకృతి వ్యవసాయ ఉద్యోగులందరికీ కూడా ఏఐటీసీ ఎర్రజెండా నాయకత్వాన అండగా ఉండి వాళ్ళ హక్కులు సాధించేంత వరకు ఈ పోరాటానికి సిద్ధమవుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎం రమేష్ బాబు, ఏపీ ప్రకృతి వ్యవసాయ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏఐటీసీ అనుబంధం. ఈ రోజు నంద్యాల జిల్లా ప్రథమ నిర్మాణ మహాసభ రామకృష్ణారెడ్డి డిగ్రీ కాలేజీలో ఏఐటీసీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతా ఉన్నది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా 14,500 మంది ప్రకృతి వ్యవసాయ ఉద్యోగులు ఈ పథకంలో పనిచేస్తా ఉన్నారు. ఏదైతే గ్రామ స్థాయిలో రైతులను ప్రోత్సహిస్తూ ఈ పథకాన్ని ముందరకు నడిపించడంలో కీలక భూమిక పోషిస్తా ఉన్నారు. వీరు గత 9 సంవత్సరాలుగా అనేకంగా ఇబ్బందులకు గురవుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఐసీఆర్పీలకు 7,500 రూపాయలు మాత్రమే, నియోజకవర్గ స్థాయిలో మండల కేంద్రాల్లో పనిచేసినటువంటి ఎంపీలకు కూడా ఈరోజు వేతనాలు తక్కువ వచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ రాష్ట్రంలో ఏ వ్యవస్థలో గాని ₹1 వేతనం తీసుకునేవాడు కూడా ఉద్యోగస్తుడే. అలాంటి వీరికి 10,000, 40,000 రూపాయలు జీతం తీసుకునేటువంటి వాళ్ళకి ప్రావిడెంట్ ఫండ్ లేదు, ఈఎస్ఐ లేదు, హెచ్ఆర్ పాలసీ లేదు. అయితే ఇవేవి లేకుండా వీళ్ళను రైతులుగా చిత్రీకరిస్తూ ఈరోజు పూర్తిగా వెట్టి చాకిరీ చేసేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా వీరికి ఉద్యోగ భద్రత కల్పించాలా, పిఎఫ్ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలా, హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలా. వీరిని ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా వ్యవసాయ శాఖ మంత్రి ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయం నడుస్తా ఉన్నది. అంటే గవర్నమెంట్ కి ఇంక్లూడ్మెంట్ గా ఈ పథకం నడుస్తా ఉంది. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా ఏఐటీసీగా మేము కోరుతా ఉన్నాం. ఆ వైపున రాబోయే రోజుల్లో వీళ్ళ వేతనాల పెంపు కోసం, వీరికి ఉద్యోగ భద్రత కోసం, వీరికి సంబంధించినటువంటి ఏదైతే ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యం కోసం, అదేవిధంగా పెండింగ్ లో ఉన్నటువంటి జీతాలు విడుదల చేయాలని మేము ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికే ప్రిన్సిపల్ సెక్రటరీ రాజశేఖర్ గారిని కలిసాం, మినిస్టర్ అచ్చెన్నాయుడు గారిని కలిసాం, అదేవిధంగా సీఈఓ గారిని కలిసాం, ఈవీసీ గారిని కలిసాం. ఎక్కడ కూడా బడ్జెట్ రాలేదని చెప్తా ఉన్నారు. అయితే మొన్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో వ్యవసాయ శాఖ కేటాయించినటువంటి బడ్జెట్ ఎందుకు ప్రకృతి వ్యవసాయ అభివృద్ధికి మీరు కేటాయించలేదు, ఎందుకు నిధులు కేటాయించడం లేదని మేము అడుగుతా ఉన్నాం. ఈ సమస్యల పైన రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున వేతనాల విడుదలకు, వీరి సమస్యల పరిష్కారం కోసం ఏఐటీసీ రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు మేమంతా కూడా సిద్ధమవుతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ జిల్లా మహాసభల్లో ఈ జిల్లాలో నూతన నాయకత్వాన్ని ఉద్యమాల బాట పట్టేందుకు నూతన నాయకత్వాన్ని ఎన్నుకొని భవిష్యత్తులో నంద్యాల జిల్లా రాష్ట్రంలోని అగ్రగామి ఏఐటీసీగా మేమంతా కూడా ముందరికి నడిపిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నంద్యాల పట్టణ శివారులోని నందమూరి నగర్ సమీపంలోని కుందు నది గత వారం నుండి కురుస్తున్న భారీ వర్షాలు, అలాగే ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షం వరద నీటితో నిండుకుండలా ప్రవహిస్తున్నది. కుందు నదిపై దశాబ్దాల క్రితం నిర్మించిన బ్రిడ్జి శిథిలావస్థకు చేరుకున్నది. ఎప్పుడు కూలిపోతుందో చెప్పలేని పరిస్థితి నెలకొన్నది. ప్రమాదపు టంచున వాహనదారులు తమ విలువైన ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బ్రిడ్జిని దాటుతున్నారు. ఇక 2 రోజులు వర్షం కురిస్తే కుందు బ్రిడ్జి పొంగి పొర్లే అవకాశం ఉంది. ఈ బ్రిడ్జి ప్రక్కన నూతనంగా నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి నిర్మాణం
ఎన్నటికి పూర్తి అవుతుందో చెప్పలేని $1 మిలియన్ ప్రశ్నగా మిగిలిపోయింది. ప్రజా ప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. ప్రమాదపు గంటికలు మ్రోగుతున్న ప్రజా ప్రతినిధులు, అధికారులు ఈ వైపు చూస్తున్న పరిస్థితి కనిపించడం లేదని ప్రజలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. బ్రిడ్జి కూలిపోయి విలువైన ప్రాణాలు నీటిలో కలిసిపోయే వరకు నూతన బ్రిడ్జి పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టలేని పరిస్థితి కనిపించడం లేదని ప్రజలు, వాహనదారులు విమర్శిస్తున్నారు. శిథిలావస్థలో ఉన్న బ్రిడ్జి కూలిపోతే ఈ బ్రిడ్జి మార్గం గుండా అనేక గ్రామాల ప్రజలు, నందమూరి నగర్, వైఎస్ఆర్ నగర్ ప్రజలు ఎటూ వెళ్లలేని పరిస్థితి ఉండనున్నది. రాష్ట్రంలోని మైదాన ప్రాంత గిరిజనులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించి గిరిజన హక్కుల పరిరక్షణకై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని ఆ సంఘం జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎస్టీ కమిషన్ సభ్యులు వడితే శంకర్ నాయక్ అన్నారు. ఆదివారం నంద్యాల పట్టణంలోని స్థానిక ఓ ప్రైవేట్ హోటల్ నందు గిరిజన ప్రజా సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవి ఆధ్వర్యంలో వివిధ గిరిజన సంఘాల ముఖ్య నాయకులతో, మేధావులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన వెలిగించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎస్టీ కమిషన్ సభ్యులు వడితే శంకర్ నాయక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు కావస్తున్నా నేటికి రాష్ట్రంలోని లక్షలాది మంది గిరిజనులకు కనీసం కూడు, గూడు, నీడ లేక పరితపిస్తున్నారని, ఇప్పటికీ రేషన్ కార్డు, ఆధార్ కార్డు లేక దుర్భరమైన జీవితాలు జీవిస్తున్నారని అన్నారు. ఆధార్ కార్డు లేకపోవడం వల్ల ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరం అవుతున్నారని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా గిరిజన జాతి అభివృద్ధికి ప్రతి ఏటా ప్రభుత్వాలు కేటాయించే కోట్లాది రూపాయల నిధులను దారి మళ్లించకుండా వినియోగించబడాలంటే చట్టసభల్లో గిరిజనుల తరపున ప్రాతినిధ్యం వహించే వ్యక్తి ఉండాలన్నారు. అందుకొరకై మన హక్కుల సంరక్షణ కొరకై సంఘటితంగా మనమంతా కలిసికట్టుగా ఐక్యమత్యంతో ఉద్యమించాలన్నారు. రాష్ట్రంలోని గిరిజనులకు రాజకీయంగా మన్యం ప్రాంతాలకు పరిమితం చేయటం వలన మైదాన ప్రాంత గిరిజనులకు గత 58 సంవత్సరాలుగా జరగవలసిన అన్యాయం భారీగా జరిగిపోయిందన్నారు. 2026వ సంవత్సరంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో శాసనసభ స్థానాలు 175 నుంచి 225 పెంపునకు కొత్తగా ఏర్పాటు కానున్న ఆ నియోజకవర్గాల్లో రాష్ట్ర జనాభాలో సగభాగంగా ఉన్న మైదాన ప్రాంత గిరిజనులకు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, ఉద్యోగ రంగాలలో ప్రాతినిధ్యం లభించేలా మనమందరం పోరాడవలసిన సమయం ఆసన్నమైందన్నారు. జాతి భవిష్యత్తు కోసం, అభ్యున్నతి కోసం, జాతి వెలుగు కోసం ఉద్యమ బాట మొదలుపెట్టి ప్రజా చైతన్య యాత్ర కార్యక్రమాన్ని ప్రతి గిరిజన ప్రాంతాల్లో చేరేలా పోరాడాలన్నారు. అనంతరం రౌండ్ టేబుల్ సమావేశంలో సంఘీభావం తెలిపి ప్రజా చైతన్య యాత్ర వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి దాదాపుగా 20 సంవత్సరాలు కావస్తా ఉన్నా ఈ రాష్ట్రంలో లక్షలాది మందిగా గిరిజనులుగా మనం జనాలు ఉంటున్నా, వివిధ ప్రజలుగా మనం ఏదో మన జీవనాన్ని మనం కొనసాగిస్తా ఉన్నా, ఏ పార్టీలు వచ్చినా కూడా మనం 20 సంవత్సరాలుగా ఓటు బ్యాంకుగా, ఓటు వేసే యంత్రాలుగా మాత్రమే చూస్తా ఉన్నాయి తప్ప మనం కూడా మనుషులం, మనం కూడా మానవ ప్రాణాలు ఉన్నాయి, మనం కూడా వాళ్ళకు ఏ రకమైనటువంటి అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలు ఉన్నాయని చెప్పి వాళ్ళకు మించేటువంటి పరిస్థితుల్లో ఇవాళ పాలకులు గాని, ప్రభుత్వాలు గాని, రాజకీయ పార్టీలు గాని ఆ రకంగా మన వైపు ఆలోచన చేయకుండా ఇవాళ ఎన్నికలు వస్తే ఆ ఎన్నికల సమయంలో మాత్రమే మేము పుట్టిందే మీకోసం, మేము ఉన్నదే మీకోసం, మీరు లేకపోతే మాకు బతుకు లేదు, ఉనికి లేదని చెప్పేటువంటి రాజకీయ పార్టీలన్నిటికీ కూడా ఒక మెసేజ్ ఇవ్వడానికి ఈ సభను ఇక్కడ ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ ఈ రాష్ట్రంలో దాదాపుగా 175 నియోజకవర్గాలు ఉన్నాయి, దాదాపుగా 25 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. ఇవాళ రాయలసీమ జిల్లాలలో 50కి పైబడి ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి. ఈ 8 జిల్లాలు, పాత జిల్లాలను ఒకసారి మనం గుర్తు చేసుకుంటే 100కు పైన ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి, దాదాపుగా 16 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా మౌలాలి స్వామి మరియు దస్తగిరి స్వామి జాతరలు.
రోడ్డు ప్రమాదాల నివారణ మరియు ట్రాఫిక్ నియమ నిబంధనలపై అవగాహన. నెరవట్టి బ్యాడ్మింటన్ స్టేడియంలో ఘనంగా షటిల్ టోర్నమెంట్. ఇండియన్ మెడికల్ కౌన్సిల్ మరియు ఐఎంఏ ఆధ్వర్యంలో నిరంతర వైద్య విద్య విజ్ఞాన సదస్సు. ప్రకృతి వ్యవసాయ ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేసిన ఉద్యోగులు. నిండుకుండలా ప్రవహిస్తున్న కుందు నది, శిథిలావస్థలో ఉన్న బ్రిడ్జి ప్రమాదపు టంచున వాహనదారులు, ప్రజలు. మైదాన ప్రాంత గిరిజనులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేసిన జిపిఎస్ జాతీయ అధ్యక్షుడు, మాజీ రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు వడితే శంకర్ నాయక్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.